ప్రభునామకు స్తోత్రములు. మనము ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క చక్కని మాధ్యమాన్ని బట్టి దేవుని వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. మనం బైబిల్ పఠనం ఆరంభించక మునుపు ప్రార్థన చేసుకుంటాం. దయచేసి వీక్షించున్న మీరందరూ కూడా మీ యొక్క స్నేహితులు బంధుమిత్రులు కూడా ఈ ఛానల్ చూపించి వారు కూడా వినున్నట్లుగా మీరు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. ఈ రీతిగా ఈ దిన పరిచర్య కొరకు ప్రార్థనతో ఆరంభించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవ, భూమిని ఆకాశం ఒక మాట చేత సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకునామను హృదయపూర్వక స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. భూమి పునాదులు వేయబడుకునిపే, తల్లి గర్భంలో రూపింపబడుకునిపే మా ఒక్కొక్కరిట్లా మీరు కలిగిన మీ దయా సంకల్పాన్ని బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మరి మీ ప్రియకుమారుడు మా కొరకై కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచి ద్వారా జీవంతో కూడా నిరీక్షణ మాకు అనుగ్రహించిన మీ ప్రేమకై వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, కనుపాపలే అనుదినం మమ్మల్ని కాపాడుతూ భద్రపరుచున్న మీ ప్రేమకే వందనములు. ప్రభా, మరి సార్వత్రిక సంఘాన్ని బట్టి, హెబ్రోన్ బట్టి, గిల్గాల్ ప్రార్థనా మందిరాన్ని బట్టి, బ్రాంచెస్ బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం వీక్షించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాడే పాటల ద్వారా మీరే మాకు ప్రభా మరి ధైర్యమును, ఉత్సాహమును, ప్రోత్సాహమును కలిగజేయండి. ఈ రీతిగా మీ సన్నిధిలో మేము గడిపే సమయం ఎంతో లాభదాయకంగా చేయవలసిందిగా కోరుచుంటున్నాం. వాక్యం ఇచ్చే దాసుని కూడా మీరు అభిషేకించండి. పరిశుద్ధమైన లేఖన భావం ద్వారా అవును నాయన మీరే బలపరచవలసిందిగా కోరుచుంటున్నాం. మీ వైపు తీరు చేస్తున్నాం. ఈ రీతిగా నాయన వాద్యం వాయించే వారికి వేళ్ళకి నైపుణ్యతను దయచేయండి. ఈ రీతిగా సమస్త ఈ పరిచయంతో కూడా మీ నామమహిమార్థమే జరుగునట్లుగా మీకే వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో అనారోగ్యం ఉన్న ప్రియులను ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైతే తమ యొక్క ప్రియులను పోగొట్టుకొని ఉంటున్నారో, వారు మహిమలు హెచ్చించబడినారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడండి, భద్రపరచండి. ఈ రీతిగా సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకొచ్చు యేసు క్రీస్తు ప్రశస్తమైన పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 502. లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటి. సాంగ్ నంబర్ 502. Yeah.
పాట సంఖ్య 505, సాంగ్ నంబర్ 505. భయపడకము ఓ చిన్నమంద, దయగల మీ తండ్రి పిలిచిచున్నాడు. Hallelujah.
We thank the Lord for giving us another evening to be in His presence. దేవుని సన్నిధానంలో మరి యొక్క సాయంకాలం పూట మనం ఉండడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. We have been looking at some of the titles in the Bible. బైబిల్లో ఉన్నటువంటి దైవజనుల యొక్క వారి యొక్క బిరుదులను గురించి చూస్తూ వచ్చాం. Okay, we have seen Noah, నోవాహును గురించి and we have చూసాము, seen Abraham. అబ్రహామును చూసాము. Okay, today we will see another character in the Bible. ఇంకొక మరి ఇంకో పేరును బైబిల్లో మనం చూస్తాం. Okay, God gives these titles according to the work that has been designated to them. దేవుడు తన ప్రజలకు లేక తన యొక్క భక్తులకు వారు చేయవలసినటువంటి పనిని కార్యమును బట్టి వారికి బిరుదులు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. Okay, so you and me also will get some title when we go into heaven. పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకు నాకు కూడా కొన్ని బిరుదులు పొందే వారంగా ఉంటాం. The Bible says that you will be given a new name. బైబిల్ సెలవిచ్చిన రీతిగా నూతన క్రొత్త పేరు మనకి ఇవ్వబడుతుంది. Okay, today the third character we are going to see is, ఇది మూడవ వ్యక్తిగా మనం చూసే విషయం ఏంటంటే, his name is called Joseph. యోసేపు. And you will find him in Genesis. ఆదికాండంలో యోసేపును మనం We'll చూస్తాం. all read together chapter 39. 39వ అధ్యాయం మనం అందరం కలిసి చదువుకుంటాం. Okay, and we'll read verses 2 and 3. 3-4 వచనాలు చదువుకుంటాం. And we'll see what are the designation given to Joseph. యోసేపుకు ఇవ్వబడినటువంటి బిరుదులు ఏంటి? 39, 2 and 3. ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనములు. Yes. యెహోవా And the Lord was with Joseph. You can read that. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక And he was a అతడు prosperous వధించు man, తన and యజమానులకు he was in ఐగుప్తు ఇంట the నుండెను. house of the master of the Egyptians. And యెహోవా his తనకు master saw that the తోడైయుండెననియు Lord was with అతడు him, and చేసినదంతయు that the Lord అతని made all that చేతిలో he did యెహోవా to prosper సఫలము in చేసినని his hand. అతని యజమానుడు చూచినప్పుడు Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we are so thankful to you for gathering us once again. తండ్రి, మరి పర్యావ మీ యొక్క సన్నిధానంలో చేరి వచ్చుటకు ఇచ్చిన కృపకై వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. And Lord, we are so blessed that Lord, your word is with us. ప్రభా, మీ యొక్క వాక్యం మా యొద్ద ఉన్నందుకు మేమెంతో ధన్యులం. And Lord, as per 4:12 of Hebrews, thine word is a living word. ప్రభా, హెబ్రీయుల రాసిన పత్రిక 4:12 ప్రకారముగా మీ యొక్క వాక్యం జీవము గలదై ఉంటున్నది. It can speak to us for any occasion, Lord. ప్రభా, ఏ సందర్భంలో అయినా మీ యొక్క వాక్యం మాతో మాట్లాడేదిగా ఉంటున్నది. So Father, we pray that today also they will reveal to us. ప్రభా, ఈ దినం కూడా మిమ్మల్ని మీరు మాకు బయలుపరచుకోవలసిందిగా కోరుచున్నాం. Holy Spirit, without your help we can do nothing. పరిశుద్ధాత్మ దేవా, మీ సహాయం లేనిది మేమేమి చేయలేము. Descend in our midst in a fresh manner. నూతన విధానంలో మా మధ్యకు మీరు దిగిరండి. And Lord, help us to enjoy your goodness today also. ఈ దినం కూడా మీ యొక్క మంచితనాన్ని, దయాళుత్వాన్ని మేము అనుభవించడానికి You have been speaking to us from the life of Noah and Abraham. నోవా, అబ్రహాము జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. Today we look at Joseph, Lord. ప్రభా, ఈ దినం యోసేపు గురించి చూస్తున్నాం. And open the heavens wide enough for us. ప్రభా, మా కొరకు ఆకాశము బాగుగా మీరు Your తెరవలసిందిగా. revelations may come down, Lord, with a great force. ప్రభా, మరి నూతనమైనటువంటి ప్రభా ఒత్తిడితో మీ యొక్క వాక్యం మా మధ్యకు రాగలటకు సాయం చేయండి. Lord, those who are watching at home, speak to them. ప్రభా, ఇంటి దగ్గర వీక్షించిన వారితో మీరు మాట్లాడండి. The young and the old, everybody may be touched, Lord. ప్రభా, యవనులు, వృద్ధాప్యుల వారు ప్రతి వారు కూడా మీ యొక్క వాక్యం చేత మరి నాయన మరి మీ వాక్యం తాకిడి వారు. Holy Spirit, speak to them in their houses. పరిశుద్ధాత్మ దేవ, వారి గృహంలో వారితో మాట్లాడండి. Thank you for bringing us to thine house. ప్రభా, మీ యొక్క మందిరాన్ని తీసుకుని వచ్చారు, వందనం తెలుస్తున్నాం. And Lord, thank you for brother as he can translate for us. ప్రభా, తర్జుమా చేసే సహోదరుని బట్టి వందనం తెలుస్తున్నాం. Father, thank you, Lord, for using me for this ministry. ప్రభా, ఈ పరిచర్య కొరకు నన్ను వాడుకుంటున్నందుకు వందనం తెలుస్తున్నాం. I accept, Lord, that in myself I have nothing. ప్రభా, నా అంతటా నాలో ఏమీ లేదని నేను ఒప్పుకొనిస్తున్నాను. Nothing is there, Lord, unless you give power. ప్రభా, మీరు శక్తి అనుగ్రహిస్తే తప్ప నాలో ఏమీ లేదు. So Father, I look unto thee for help. ప్రభా, సహాయం నిమిత్తమే మీ వైపు తేరి చూస్తున్నాం. We humble ourselves under thine feet, Lord. ప్రభా, మీ పాదం నుంచి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. Fill this place with thine Holy Spirit. స్థలమంతా కూడా పరిశుద్ధాత్మ Fill the houses of our people with thine Holy Spirit. ప్రభా, మీ యొక్క వీక్షించిన ప్రతి వారి గృహాన్ని మీకు పరిశుద్ధాత్మ Pray with thanksgiving in Jesus' name. వందనం స్తోత్రం చెల్లించుకొచ్చు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Okay, many of us know the story of Joseph. మనలో అనేకులము యోసేపు యొక్క కథను ఎరిగిన వారము Okay, ఉంటున్నాం. and we generally believe that he was a man who was being done a lot of injustice. ఈ యొక్క యోసేపు విషయం మీద చెప్పబడింది అంటే ఇతనికి ఎక్కువ అన్యాయం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కొంచెం ఫ్యాన్. Okay, because he was not well treated by his brothers. తన సహోదరులు అతని సరిగ్గా మరి చూసుకొనలేదు. So they put him in a pit.
అతన్ని ఒక గుంతలో పారవేశారు. Okay, then he was sold to some Midianites. తర్వాత మిద్యానీయులకు అమ్మబడ్డాడు. The Midianites people sold them as a slave in Egypt. ప్రభు ఐగుప్తులోనికి అతన్ని మరి బానిసలుగా అమ్మివేశారు. Okay, and after being sold out there, he was working as a slave in Potiphar's house. ఆ రీతిగా అమ్మబడిన తర్వాత పోతిఫర్ ఇంట్లో తాను పని చేస్తున్నాడు. He was put in prison for a thing which he did not do. అతను చేయని కార్యాన్ని బట్టి నింద మోపబడి చెరసాలలో వేయబడ్డాడు. Even in prison he was a blessed man. ఆ చెరసాలలో కూడా అతను ధనియుడు. It took 13 years for Joseph to reach the palace. తిరిగి ఆ యొక్క రాజభవనానికి చేరడానికి 13 సంవత్సరములు కాలం పట్టినది. 13 years of struggle in life. తన జీవితంలో 13 సంవత్సరములు పోరాడుతూనే ఉన్నాడు. But the thing to notice, గమనించదగింది ఏంటంటే, okay, Joseph never complained to God. మరి యోసేపు దేవునికి ఏమాత్రం ఫిర్యాదు చేయలేదు. Not once you will find Joseph ever complaining. యోసేపు ఒక్క పర్యాయమైన ఒకసారైనా దేవునికి మరి ఆ నేరారోపణ గురించి తాను ఏమాత్రం మొరపెట్టలేదు. Okay, now he was born to Rachel. రాహేలుకు పుట్టాడు. Okay, she was the one who was loved by Jacob most. యాకోబు అధికంగా ప్రేమించినటువంటి మరి రాహేలుగా ఉంటుంది. Okay, and Rachel was barren for a long time. రాహేలు చాలా కాలం గొడ్రాలుగా ఉన్నది. Then after pleading with God, దేవునితో మొరపెట్టిన తర్వాత, okay, then he gave her Joseph. దేవుడు మరి యోసేపును తనకు అనుగ్రహించాడు. Joseph means to add. యోసేపు అంటే జతపరచుట. Okay, Rachel gave him this name. రాహేలు ఎందుకు ఈ పేరు పెట్టిందంటే, because she said, now God will add many more children to me. నాకు అనేక మంది పిల్లలను కలగజేస్తాడు అనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టింది. And the second meaning is, రెండో అర్థం ఏంటంటే, to take away something. ఏదైనా ఒకటి తీసివేయట. Okay, so Rachel said, now the Lord has taken away my woes. ఇప్పుడు మరి దేవుడు నా యొక్క నిందను తీసివేశాడు. Now he has taken away everything from me. నా ఎదురు నుండి ఆ యొక్క గొడ్రాలనే ఆ మాటను తీసివేశాడు. Okay, and Joseph became a very favorite son of his father Jacob. ఇప్పుడు యాకోబునకు యోసేపు ఎంతో మరి ఇష్టమైనటువంటి కుమారుడిగా చేయబడ్డాడు. We all know that he made him a coat of many colors. అనేక రంగులు కలిగినటువంటి మరి అంగీని తన కుమారుడైన యోసేపునకు చేసినాడు. And he used to report all the evil doings of his brothers. అంత మాత్రం కాకుండా తన యొక్క సహోదరుల యొక్క చెడుతనం అంతటిని తండ్రి యొద్దకు తీసుకుని వచ్చేవాడు. You can read all this in the word of God. దేవుని వాక్యంలో వీటన్నిటిని మనం చదవచ్చు. Okay, you will find about his birth and everything. అతని పుట్టుక మొదలుకొని ఇంకా అనేక విషయం రాయబడి ఉన్నాయి. Okay, now the thing that we are going to see is, ఇప్పుడు మనం చూసే విషయం ఏంటంటే, the title given to this man, ఈ యొక్క వ్యక్తికి ఇవ్వబడినటువంటి బిరుదు. okay, it is called as Joseph was a prosperous man. యోసేపు మరి తాను In verse 2, brother, రెండవ వచనంలో యెహోవా యోసేపుకు తోడైన అతడు వర్ధిల్లుచున్న వ్యక్తిగా ఉన్నాడు. or a successful man. విజయవంతమైన వ్యక్తిగా ఉన్నాడు. Okay, wherever he went, he was a very prosperous man. ఆయన ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుచు వచ్చాడు. Okay, even in his house he was a prosperous man. తన ఇంట్లో కూడా వర్ధిల్లేవాడు. He was a man who dreamed that God is going to make him a big man. దేవుడు అతన్ని గొప్పగా చేయనై ఉన్నాడని తాను కలలు కనిన వ్యక్తిగా ఉన్నాడు. So right from childhood he was chosen by the Lord. దేవుని చేత బాల్యం నుండి ఏర్పరచబడిన వాడుగా ఉంటున్నాడు. Okay, he saw a dream in which all his parents and his brothers were going down. అతను ఒక కల కన్నాడు. తన తల్లిదండ్రులు తన సహోదరులందరూ కూడా అతని ఎదుట సాగిల పడినట్టుగా చూశాడు. So probably he already knew what God is planning for him. దేవుడు తన కొరకు సంకల్పించిన దాన్ని దాదాపుగా అతను తెలిసి ఉంటుంది. But his real character, అతని యొక్క నిజమైన గుణగణం you ఏంటంటే, see when he reaches the land of Egypt, ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత there we see what is his real character. అతని నిజమైన స్వభావము ఏంటో మనం In his own hometown, తన యొక్క సొంత with his father and his brothers, తన తండ్రి తన సహోదరుల యొద్ద not much is written about him that he was a prosperous man there. అక్కడ మరి అతను వర్ధిల్లే వ్యక్తిగా వ్రాయబడలేదు. Okay, here it says, ఇక్కడ చెప్పబడింది ఏంటి? and the Lord was with him and he was a prosperous man. యెహోవా యోసేపునకు తోడైనను గనుక అతడు వర్ధిల్లుచు వచ్చాడు. Okay, so what do you mean by or how do you become prosperous in life? జీవితంలో వర్ధిల్లుట లేక విజయం పొందుట ఏ రీతిగా? Okay, believers are supposed to be prosperous everywhere, please remember. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, విశ్వాసులు ప్రతి చోట వర్ధిల్లుచు ఉండాలి. The other meaning is to be successful everywhere. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రతి స్థలంలో కూడా విజయశాలులుగా ఉండాలి. Because our God of gods and King of kings is with us. ఎందుకంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు మనతో ఉన్నాడు. Our God is a victorious God anywhere and everywhere. మన దేవుడు విజయవంతుడైన ప్రతి స్థలంలో
స్థలంలో అన్ని స్థలంలో కూడా విజయవంత దేవుడుగా Okay, ఉన్నాడు. Satan is a defeated enemy, we say. మరి సాతానుడు ఓడింపబడినటువంటి శత్రువుగా To ఉంటున్నాడు. defeat him, Lord went to the cross. ఆ సాతాను ఓడించుటకు యేసుక్రీస్తు ప్రవాసలోనే He died there. ఆయన చనిపోయాడు. Third day he rose again, మూడో దినమున తిరిగి so లేచాడు. that Satan can be put to shame. ఆర్థిక సాతాను సిగ్గుపరచబడ్డాడు. So me and you are supposed to be successful everywhere. నీవు నేను కూడా ప్రతి స్థలంలో కూడా విజయవంతులుగా ఉండాలని దేవుడు Okay, కోరుచున్నాడు. why? ఎందుకు? Now, how did Joseph become prosperous? యోసేపు ఏ రీతిగా మరి Okay, so వర్ధిల్లేవాడు? we will see 4-5 things in this. ఇక్కడ 4-5 విషయంలోనూ మనము If చూస్తాం. somebody has to be prosperous, what he should do? ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే ఏమి చేయాలి? Okay, here it says, ఇక్కడ చెప్పబడింది, and the Lord was with Joseph, యెహోవా యోసేపుకు తోడైనను గనుక so he was a prosperous man. అతడు వర్ధిల్లుచు వచ్చాడు. The first thing, మొట్టమొదటి విషయం, the Lord was with Joseph. యెహోవా యోసేపుకు తోడైనను. Whatever your age may be, నీ వయసు you ఏదైనప్పటికీ, may just be about 10 years old, నువ్వు 10 సంవత్సరాల but you వాడైనా, understand what I am talking. నేను మాట్లాడేది నువ్వు గ్రహిస్తే, It is not that Lord is only with those who are preaching or doing some ministry in the church of God, దేవుని యొక్క సంఘములో బోధించే వారే లేక పెద్దవారికే దేవుడు తోడు or somebody who is working in the church. లేక చర్చిలో మరి పని చేసే వారికి It is the Lord's promise that He will be with everyone. దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ప్రతి వారికి దేవుడు తోడై ఉంటాడు. We quote many times, Hebrews chapter 13 verse 5. అనేక సార్లు మరి ఎబ్రీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం I కదా. will never leave you, not forsake you. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను. Okay, he's not a God who will forsake us at any time. ఎప్పుడు మనని విడిచిపెట్టినటువంటి మరవని దేవుడు. I can go away from God, నేను దేవుని నుండి but still my God is with me అయినప్పటికీ దేవుడు నాతో ఉంటాడు. because He loves me. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించినాడు. Okay, so if you are with God, if God is with you, దేవుడు నీతో ఉంటే we will be prosperous. మనం ఎంతో మరి వర్ధిల్లే వారుగా ఉంటాం. Is God with you? That is what is the question today. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? The Lord was with Joseph. యెహోవా యోసేపుకు తోడై In chapter 39 itself, 3 times it says, 39వ అధ్యాయంలో 3 పర్యాయాలు the Lord was with Joseph, he was a prosperous man. యెహోవా యోసేపుకు తోడైనను కనుక అతడు వర్ధిల్లాడని 3 పర్యాయాలు. See that the Lord, you are with the Lord all the time and the Lord is with you. ఎల్లప్పుడూ ప్రభుతో నీ ఉండడము, ప్రభువు నీకు తోడై ఉంట ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. Okay, how do you make the Lord to be with you? We will see a little later. మన దేవుడు ఏ రీతిగా నీతో ఉండాలో తోడై ఉండాలో కొంత సమయం తర్వాత చూస్తాం. Okay, secondly, రెండవదిగా it says that the Spirit of the Lord was upon him. దేవుని యొక్క ఆత్మ ఆయనకు తోడై ఉన్నట్టు. Okay, because of the Spirit of the Lord which was upon him. దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉండే కారణాన్ని బట్టి Okay, so he was a prosperous man. అతను మరి వర్ధిల్లే వ్యక్తిగా In ఉన్నాడు. chapter 39 itself, in one place it says, 39వ అధ్యాయంలో చెప్పబడింది, the Spirit of the Lord was with Joseph. దేవుని యొక్క ఆత్మ ఆయనకు తోడై ఉంటున్నది. Okay, and so he was wherever he went, he was a prosperous man. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎంతో మరి వర్ధిల్లేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. You will find it in in one of the verse it says, fifth verse. Yeah, brother. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనే కలిగి ఉండను. యెహోవా అతను ఆశీర్వదించి Yes, brother. No, it says very clearly, the Spirit of the Lord was with him. దేవుని యొక్క ఆత్మ తనతో ఉన్నట్టుగా మరి Okay, I'll just find out and let you know. ఆ తర్వాత మీకు చూపిస్తాను. Okay, where it is given in the word of, in Genesis 41:8. Sorry, Genesis ఆదికాండము 41వ అధ్యాయము 8వ వచనం. There you will find. అక్కడ మనం చూస్తాం. ఆదికాండము 41వ అధ్యాయం 8వ వచనం. తెల్లవారినప్పుడు అతడు మనసు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర అందరినీ అక్కడికి క్షమించండి. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరికీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళను వివరించి వారితో. This is also not that word. I'll show you that word. మీకు చూపిస్తాను. It is there somewhere. In Genesis only it is there. Where it says that the Spirit of the Lord was upon Joseph. దేవుని యొక్క ఆత్మ మరి యోసేపు మీద ఉంటున్నది. And so he was able to, yeah, brother? 38 verse. Okay, 38. See it? 38 verse. 41-38. 41-38, right there. అతడు ఆ సేవకుని పిలిచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? Yes, you're right, brother. Pharaoh is telling him, no? ఫరో చెప్తున్నాడు. Yeah, Pharaoh is telling. ఫరో సెలవిస్తున్నాడు. Can we see a man like him who has got the Spirit of the Lord? దేవుని యొక్క ఆత్మ కలిగిన ఇటువంటి వ్యక్తిని ఎక్కడైనా Okay, మనం కనుగొనగలమా? and if you are in the Spirit of the Lord, నువ్వు దేవుని ఆత్మలో then you will be able to see visions. నీవు దర్శనములు చూసేవాడు. Now, if you see in chapter 40,
40వ You అధ్యాయంలో will find that Joseph is dreaming dreams. ఇక్కడ మరి కల గనుట మనం చూస్తున్నాం. And God is telling him what he is planning to do with him. దేవుడు తనకు ఏమై చేయనన్నాడో అది చెప్తున్నాడు. Joseph was able to interpret the dreams of the king. ఆ యొక్క ఫరో మరి యొక్క కలను మరి వివరించి యోసేపు చెప్తున్నాడు. Pharaoh had a dream. ఫరో కల కన్నాడు. Okay, and he was nobody was able to interpret it. ఆ యొక్క కల భావాన్ని ఎవరు తెలియజేయకుండా Okay, and they call for Joseph. యోసేపును పిలువనంపించారు. And Joseph is interpreting that particular dream. ఆ యొక్క కల భావాన్ని తాను తెలియజేస్తున్నాడు. Okay, so that is how he was, because the spirit of the Lord is upon him. అప్పుడు దేవుని యొక్క ఆత్మ తన మీద ఉన్నట్టుగా మరి Because in Joel 2:28 it says, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం, your young people will see visions. మీ యవనులు దర్శనములు కలిగి ఉంటారు. Okay, and our old people will have dreams and all. వృద్ధులు కూడా మరి దర్శనం మరి కలలు కంటారని Okay, we సెలవు. are in that particular time now. ఇప్పుడు మనం ఆ యొక్క సమయంలో ఉంటున్నాం. Okay, Joel 2:28. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం, And also in Acts 2:17 also it says that. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 17 There will come a time when your people, your young people will be able to see visions. మరి 2వ అధ్యాయం 17 వచ్చిన అపోస్తల కార్యములో, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, Yes. మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. Your young people will see visions. ఇక్కడ మీ యొక్క యవనులకు దర్శనము Okay, కలుగును. I will pour out my spirit. నా ఆత్మను కుమ్మరించెదను అంటున్నాడు. Okay, in our church we don't believe much on the spirit of the Lord. దేవుని యొక్క ఆత్మ విషయమే మనం అనేక సార్లు దాని But విశ్వాసం if you meditate on the spirit of the Lord, దేవుని ఆత్మ విషయమే this is the ధ్యానించండి. spirit with the Lord in John 16 has told that when I go away, the spirit of the Lord will come and dwell among you. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేను వెళ్ళిన తర్వాత మరి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపిస్తానని ఆత్మను పంపిస్తానని చెప్పాడు. Yes, and this spirit of the Lord is the one which teaches us, guides us, comforts us. దేవుని యొక్క మరి ఆత్మ అది మనకు బోధిస్తుంది, త్రోవ చూపిస్తుంది, మనకు నడిపించేదిగా ఉంటుంది. So if you fill in the spirit of the Lord, దేవుని ఆత్మ చేతను you will be able to understand the word of God much better. దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎంతో స్పష్టంగా When you hear the word of God through some brother, you will be able to understand it much better. మరి ఏ సహోదరుని ద్వారా నేను వాక్యం విన్నప్పుడు దాన్ని నువ్వు స్పష్టంగా You గ్రహించగలుగుతావు. will hear the voice of God, దేవుని యొక్క స్వరాన్ని నీవు వినగలుగుతావు. and God will directly deal with you. దేవుడు నేరుగా నీతో మరి కార్యం చేస్తాడు. You can hear His voice at that particular time. ఆ సమయంలో దేవుని యొక్క స్వరాన్ని నీవు వినగలుగుతావు. Okay, that is what it means by filled with the spirit of the Lord. దేవుని ఆత్మచేత నింపబడుట అంటే దాని అర్థము. Pharaoh says, ఫరో అంటాడు, can we see a man like him ఇతని వంటి మనిషిని who కనుగొనగలమా? is filled in the spirit of the Lord? దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా? Okay, in the modern day, ఈ యొక్క this is the time when we have to be drawing closer to the Lord, ప్రభువునకు మనము అతి సమీపంగా వచ్చే filled సమయం in the spirit of the Lord, దేవుని ఆత్మచేత so that we can understand what is happening now. ఇప్పుడు ఏమి సంభవిస్తున్నదో తెలుసుకొనగలగాలి. Why this corona? ఎందుకు ఈ కరోనా, Why these problems? ఈ సమస్యలు, Why earthquakes? ఎందుకు భూకంపములు, Why so many famines? అనేక కరువులు ఎందుకు, Why so much of immorality in the world? లోకములో ఎందుకు ఈ అవినీతి Why ప్రబలుతుంది, depression in the world? లోకంలో మరి ఎందుకు ఈ యొక్క కృంగిపోయిన, Why so many suicides? ఎందుకు ఆత్మహత్యలు Why చేస్తున్నారు, all these things are happening? Why evil is increasing? ఎందుకు ఈ దుష్టత్వము ప్రబలుతున్నది? If you are able to, if you are filled in the spirit of the Lord, దేవుని ఆత్మచేత when you నింపబడి read the newspaper, ఆ యొక్క వార్తాపత్రికలు you చదివినప్పుడు will connect it with the coming of the Lord. ప్రభు రాకడకు నీవు పోల్చి God will చూసుకునగలవు. tell you, see, this is what I am going to do now. ఇప్పుడు నేను ఈ రీతిగా చేస్తున్నానని దేవుడు నీకు తెలియజేస్తాడు. Joseph was a man who was filled in the spirit of the Lord. ఈ యోసేపు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి. Lord was with him. దేవుడు ఆయన తోడు He ఉన్నాడు. was filled in the spirit of the Lord. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. Thirdly now, మూడోదిగా now we have to come back to be a prosperous man. ఇప్పుడు వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలంటే Then you have to come to Psalm chapter 1 మొదటి అధ్యాయం, కీర్తనలో మొదటి అధ్యాయానికి రావాలి. and first 3 verses. అక్కడ మొదటి 3 వచనములు. Okay, there in verse 1 it says, మొదటి వచనములో blessed is the man. ధన్యుడు అంటున్నాడు. It started in, I don't know how it is in Telugu. తెలుగులో మరి ధన్యుడని 1 brother. మొదటి అధ్యాయం మొదటి వచనం కీర్తనలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. Okay, and then verse 3 brother. మూడవ వచనంలో అతడు నీటి కాలువలో నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. Okay, whatever he does, it will be prosperous. అతను చేయనదంతయు సఫలమగును. So there is a link. అక్కడ ఒక మరి దానికి ఒక మరి రెండు సంబంధం ఉంటుంది. సంబంధం. Okay, and
There are certain do's and don'ts if you want to be prosperous. నీవు వర్ధిల్లాలంటే కొన్ని చేయదగినవి చేయరానివి ఉంటున్నాయి. Okay, Joseph must have done all these things. ఈ వీటన్నిటిని కూడా మరి యోసేపు చేసి That ఉంటాడు. is why అందుకే he was a prosperous man. అతడు వర్ధిల్లే వ్యక్తిగా ఉన్నాడు. Now what are the qualities? ఇది యొక్క గుణగణం ఏంటి? In verse 1 it says, మొదటి వచనంలో he is a man who doesn't walk in the counsel of the ungodly people. ఇంకా దుష్టుల ఆలోచన చొప్పున నడవని వ్యక్తి. That means he doesn't go to anybody who is not filled with the Spirit of the Lord. దేవుని ఆత్మచేత ఎవరైతే నింపబడి ఉండరో వారి దగ్గర తాను వెళ్ళనే His వెళ్ళడు. brothers were doing all evil. తన సహోదరులంతా దుష్టత్వం చేస్తున్నారు. That is why you find that he is not going with them. అందుకొరకే వారితో తాను వెళ్ళట్లేదు. They were doing all evil things probably outside in some land. వారి యొక్క పొలంలో ఆయా స్థలంలో వారు చెడు దుష్టత్వం చెడు కార్యం చేస్తున్నారు. And he was not liking it probably. దాన్ని తాను ఏమాత్రం ఇష్టపడలేదు. That is why the Bible says అందుకే బైబిల్ he brought the evil report of his brothers to Jacob. అయితే తన అన్న తమ్ముల యొక్క చెడుతనాన్ని గురించి తన తండ్రికి తీసి వివరంగా తెచ్చి చెప్పేవాడు. This morning, ఈ ఉదయకాలం what is your walk? నీ యొక్క నడక ఏ రీతిగా? With whom do you take counsel? నీవు ఎవరి యొద్ద ఆలోచన తీసుకుంటున్నావు? Counsel means referring to somebody for some advice. ఏదైనా ఒక సలహా ఇవ్వడము లేక ఏదైనా మరి ఉపాయం చెప్పడం. Okay, so what is your walk? నీ యొక్క మరి పని ఏ రీతిగా ఉంటుంది? He doesn't walk in the counsel of the ungodly. ఇక్కడ దుష్టుల ఆలోచన చెప్పున నడవక. Okay, so what do you mean by walking with God? దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటి? The Bible says, no, I talk regarding Enoch. హానోకు గురించి బైబిల్లో సెలవిస్తుంది కదా. Enoch walked with God and he was not, it says in the book of Genesis. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు దేవునితో నడిచాడు, తర్వాత అతను మరి దేవునితో కొనుపోయబడ్డాడు. Okay, he was walking with God. దేవునితో నడిచాడు. It says that after he begat Methuselah, మెతూషెలని కనిన తర్వాత, okay, that is at the age of 65. 65వ సంవత్సరంలో, okay, then after that he walked with the Lord for 300 years. తర్వాత 300 సంవత్సరములు దేవునితో నడుచుచు 300 years he walked with the Lord. 300 సంవత్సరాలు దేవునితో. And one day he walked so far that he entered heaven. ఒక దినాన చాలా దూరం వెళ్ళిపోయి పరలోకానికి ప్రవేశించాడు. What is your walk today? ఈ దినాన నీ నడక ఏ రీతిగా ఉంటుంది? Okay, if you want to walk with the Lord, నీవు ప్రభుతో నడవాలంటే, okay, there has to be 3 qualities. నీలో 3 గుణగణములు ఉండాలి. If you don't have these qualities, you cannot walk with God. నీకు ఈ గుణగణం లేనట్లయితే దేవునితో నువ్వు నడవలేవు. Firstly, మొదటిగా God lives in a man who is a broken and a contrite spirit. విరిగి నలిగిన హృదయం కల వారి యొద్దనే దేవుడు నివసిస్తాడు. 57:15 of Isaiah. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో మనం So when the చూస్తాం. Lord dwells in a man, మరి దేవుడు మరి ఒక మానవులో నివసించిన, you know what he does? ఆయన ఏం He చేస్తాడు? becomes humble. అప్పుడు ఆ వ్యక్తి దీనుడుగా The first quality for a man to walk with God is దేవునితో నడిచేటటువంటి వ్యక్తి యొక్క you మొట్టమొదటి have to humble yourself. నీవు వినయముగా మరి దీన మనసు, Broken spirit, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. contrite heart. తర్వాత నలిగిన హృదయం. If you don't have this, ఇవి నీ లేదు. God doesn't walk with proud people. దేవుడు మరి గర్విష్ఠులతో మరి అతిశయించే వారితో నడవడు. You can be proud for many things. అనేక విషయంలో నీవు గర్వించేవాడుగా ఉండవచ్చును. In the world, లోకములో generally people are generally proud of something or the other. ప్రజలు లోకస్తుల్లో ఏదైనా ఒక విషయంలో వారు గర్వించేవారు. Many of them have got something called ego. కొంతమందికి మరి స్వయాన్ని గురించినటువంటి, Okay, I am very big. నేను ఈ గొప్ప వ్యక్తిని. Okay, God doesn't walk with those people. అటువంటి వారితో దేవుడు నడవడు. Quality number 1, if you want to walk with God, దేవుడితో నువ్వు నడవాలంటే మొట్టమొదటి గుణగణం humble yourself. నీవు మరి దీనుడుగా తగ్గించుకోవాలి. Number 2, రెండవదిగా you have to be very faithful with God. దేవునితో నువ్వెంతో నమ్మకస్తుడుగా ఉండాలి. See in Lamentation 3:23 it says, ఈ యొక్క విలాప వాక్యంలో 3వ అధ్యాయం great is the faithfulness of God. దేవుని యొక్క విశ్వాసత ఎంతో గొప్పది. Great is the faithfulness of God. దేవుని యొక్క విశ్వాసత It is renewed every morning, it says. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత. So every day in the morning it gets renewed, the faithfulness of God towards us. దేవుడు తన వాత్సల్యత, తన యొక్క విశ్వాసత మన పట్ల మరి పొడిగించేవాడుగా. Now he is also expecting that you should be equally faithful. నీవు కూడా సమపాలుగా ఆయనకు నమ్మకస్తుడుగా ఉండాలని దేవుడు In కోరుచున్నాడు. chapter 25 of Matthew, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో those 5, 2 and 1 talent people, అక్కడ మరి తలాంతులు 1, 2, 5 తలాంతులు ఇవ్వబడిన వ్యక్తులు. okay, Lord is after giving them and coming back, వారికి తలాంతులు ఇచ్చిన తర్వాత దేవుడు లెక్క చూసుకునే సమయం okay, వచ్చినప్పటికీ the man who had 5, he said, Lord, I made it into 10. 5 తలాంతులు కలిగిన వాడు ఇంకా 5 సంపాదించాలని ప్రభుతో చెప్పాడు. And the title given to this man, ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఈ యొక్క బిరుదు ఏంటంటే, well done my good and faithful servant. ఫలా నమ్మకమైన మంచి దాసుడా. That means I can put my trust in you, I can have my faith in you. దాని అర్థం ఏంటంటే నేను నీ మీద విశ్వాసం ఉంచవచ్చును, నమ్మిక If you
కలుగుతుంది. want to walk with the Lord, దేవునితో నేను you have to be faithful to God only. దేవునికే నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. You can't be here and there, both the sides. నువ్వు ఇరుపక్కల నమ్మకత్వం ఉండి నమ్మకం లేని వారిగా ఉండకూడదు. Sunday you are a very religious man. ఆదివారం నువ్వు ఎంతో భక్తిపరుడు. You come to the house of God దేవుని మందిరానికి with all reverence. ఎంతో గౌరవ మర్యాదలతో. You sit here and take part in the table. మరి కూర్చొని బలిలో పాలు పొందుతావు. Then Sunday you maintain very nicely. ఆదివారం ఎంతో చక్కగా ప్రవర్తిస్తావు. But Monday onwards you do whatever you feel like. సోమవారం మొదలుకొని నీవు ఇష్టపడిన దాన్ని చేస్తుంటావు. Okay, and you do lot of wrong things. అనేక తప్పుడు కార్యములు చేసేవాడుగా ఉంటావు. That is not faithfulness to God. అది దేవుని పట్ల నమ్మకత్వము కలిగి God ఉండడం కాదు. wants faithful people in His kingdom. దేవుడు తన రాజ్యంలో నమ్మకస్తులను కోరుచున్నాడు. Okay, if you are faithful, నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉంటే God will walk with you. దేవుడు నీతో నడుస్తాడు. The Lord is my shepherd. యెహోవా నా I కాపరి, shall not want. నాకు లేమి He కలుగదు. leadeth me, it says. ఆయన నన్ను నడిపిస్తాడు. He leadeth me. ఆయన నడిపిస్తాడు. If you want to be led by the Lord, దేవుని చేత that means the Lord is walking with you. That is the meaning. నడిపింపబడాలంటే దేవుడు నీతో నడుస్తున్నాడంటే. We lead small children, no, to the schools or to some places. మనం చిన్న పిల్లలను స్కూల్కి కానీ ఇంకా ఎక్కడికైనా వారిని చేతి We పట్టుకొని hold their hand and we lead them. వారి చేయి పట్టుకొని వారిని నడిపిస్తూ So ఉంటాం. we are walking with these children. ఈ పిల్లలతో మనం నడుస్తాం. Are you faithful to the Lord? దేవునికి నువ్వు Are నమ్మకస్తుడు. you faithful to the Lord? దేవునికి నమ్మకస్తుడు. Not only faithful when you are in good times. మంచి సమయంలో నమ్మకస్తుడుగా ఉండట కాదు. It is very easy for everybody to be faithful to God when everything is very fine. అన్ని సవ్యముగా జరిగేటప్పుడు నమ్మకస్తుడు ఉంటే అది మంచిదే. Are you faithful during troublesome time? కష్ట సమయంలో నువ్వు దేవుని పట్ల When నమ్మకం things are going wrong. సంగతులు ప్రతికూలంగా జరిగినప్పుడు. Yeah, when you are not able to understand what is happening, Lord. ఏమి సంభవిస్తుందో తెలియని స్థితిలో That time do you come with the same reverence to the church? సంఘానికి మందిరానికి అదే గౌరవ మర్యాదలతో వస్తావా? Do you pray to the Lord with the same reverence? అదే గౌరవంతో ప్రభుకు మరి Do వందనం you read చేస్తావా? the word of God even with the same reverence? అదే గౌరవ మర్యాదతో దేవుని వాక్యాన్ని చదువుతావా? God sees faithful people with whom He can walk. దేవుడు నమ్మకస్తులైన వారిని చూసి వారితో నడవాలని కోరుచున్నాడు. Okay, and thirdly, మూడవదిగా you should be loyal to God. దేవునికి నీవు ఎంతో మరి నమ్మకస్తులుగా లేక What do you call loyal, bro? Dedicated. నీవు దేవునికి అప్పగించుకున్న వ్యక్తిగా ఉండాలి. Yes. Don't be like a politician. ఇక రాజకీయ నాయకుల వల్ల ఉండదు. Today I am with Congress, tomorrow I am with BJP, day after tomorrow with TRS. కొంతమంది ఒక దినమున మరి బీజేపీతో, ఒక దినమున టీఆర్ఎస్ తో, ఒక దినమున కాంగ్రెస్ తో అడుగుతుంటారు. They keep changing their parties. వారి పార్టీలు మార్చేవారు. That is called disloyalty. అది దాన్ని ఏంటంటే అది మరి నమ్మకం లేనటువంటి లేక కట్టుబడి లేకుండా. They are not loyal to one particular party. ఒక పార్టీకి వారు తగినట్టుగా ఉండట్లేదు. Don't be disloyal to God. దేవుని పట్ల నువ్వు నమ్మకహీనుడిగా ఉండకూడదు. When you are in trouble, you run to God. సమయం మరి కష్ట సమయంలో దేవుని ఎదుట పరిగెత్తావు. Okay, and when things are very fine, సంగతులు చక్కగా when ఉన్నప్పుడు you are roaming in the world with Satan, సాతానుతో లోకంలో when తిరిగేవాడు. you do anything and everything, when you got lot of money, when you got lot of wealth, డబ్బు ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు నీవు ఇంకా అతిగా లోకంలో అనేక కార్యాలు God is searching for loyal people. దేవుడు నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడు. Okay, I read while I was preparing for this, అది సిద్ధపడే I సమయంలో came across one sentence. ఒక మాట నేను చదివాను. We must develop a secret history with God before we can walk with Him. దేవునితో మనం నడిచే సమయంలో దేవునితో రహస్యమైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలి. This secret history with God, దేవునితో మరి రహస్యంగా when you walk with Him, ఆయనతో నడిచినప్పుడు then God makes it public history. అది ప్రభువు దాన్ని రహస్యంగా ఆయనతో చేసినప్పుడు బాహ్యంగా అందరికి కనబడే రీతిగా చేస్తాడు. Blessed is the man ధన్యుడైనటువంటి వ్యక్తి who ఎవరంటే walketh not in the counsel of the ungodly. దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు ధన్యుడు. Okay, so if you have to walk with God, నీవు దేవునితో నడవాలని తెలిసినట్లయితే then you must know how to walk with God. దేవునితో ఏ రీతిగా నడవాలనో నీవు ఎరగవలసిన వాడుగా ఉంటావు. You should be firstly humble, మొట్టమొదటిగా దీనుడిగా secondly తగ్గించుకోవాలి, faithful, నమ్మకస్తులుగా ఉండాలి, thirdly you must be loyal to God. దేవునికి నీవు ఎంతో పూర్తిగా నమ్మకస్తులుగా Then you must విధేయత కలిగి work ఉండాలి. faithfully for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు నమ్మకమైనటువంటి విశ్వాస యోగ్యుడిగానే ఉండాలి. There are many more things in this, దీనిలో but అనేకమైనటువంటి we'll go over to the next point. ఇంకొక అంశానికి వెళ్తాము. Now it says, ఇక్కడ చెప్పబడింది ఏంటంటే blessed is the man that walketh not in the counsel of the ungodly. ఇక్కడ మరి దుష్టులు ఆలోచించకుండా నడున్నవాడు ధన్యుడు. Okay, and he will not stand in the అతను way of the sinful sinners. పాపుల మార్గమున అతను నిలవకుండా ఉంటాడు. He will not stand with them. వారితో ఏమాత్రం That నిలవడు. means those who commit sin, ఎవరైతే like పాపం say supposing
there are a group of people who keep drinking all the time. ఎల్లప్పుడూ మరి ఈ యొక్క త్రాగుబోతులుగా త్రాగుతున్న వ్యక్తులు Okay, ఉంటే, or telling lies, లేక అబద్ధములు or planning some evil things against somebody, ఇతరుల పక్షంగా ఏదైనా చెడు ఆలోచన or చేసేవారు, pulling the legs of somebody, ఎవరినో ఒకడ కాలు లాగేవాడు, ill-treating somebody, ఎవరినో అని మరి నిందించేవారు, or even those people who talk bad language all the time. ఎల్లప్పుడూ మరి కొండెములు చెప్తూ లేక దుర్భాష మాట్లాడేవారు. Okay, they don't stand along with them. వారితో మరి ఈ వ్యక్తి నిలిచి ఉండడు. What do you mean by standing? నిలుచుట అంటే అర్థం ఏంటి? Standing means we are having a fellowship with them. నిలుచుట అంటే వారితో సహవాసం కలిగి ఉండుట. Generally, you will find young people standing in one corner of the road or somewhere. సాధారణంగా యవనస్తులు ఒక మరి వీధిన లేక రోడ్లో మూల నిల్చుట, And they will be talking, gossiping something. ఏదో ఒకటి వారి మాట్లాడుతుంటారు. Now here it says, you will not stand in the way of sinners. ఇక్కడ పాపుల మార్గం అని నిలవకుండా. Okay, what is the definition of a sinner? పాపి అంటే మరి నిర్వచనం A ఏంటి? sinner is a man who is not coming to the standards of God. దేవుని యొక్క అంతస్తులోనికి ఆయన కోరిన స్థాయిలకు రానటువంటి వాడే పాపి. Okay, that is so a man who is not in the standard of God, దేవుని యొక్క మరి ఆ యొక్క ఉన్నతమైన స్థాయిలో లేని we వ్యక్తి cannot have fellowship with him. దేవునితో సహవాసం కలిగి ఉండలేము. The Bible says బైబిల్ అంటుంది in 6:14 of 2 Corinthians, 2 కొరింథీ రాసిన పత్రిక 6:14, what association has light with darkness? ఈ చీకటితో వెలుగుకు ఏం సంబంధము? You will find it's a very common word. అది మరి చాలా Do not సర్వసాధారణ. be unequally yoked with unbelievers, it says firstly. అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండకూడదని మొట్టమొదటిగా Then చెప్పండి. secondly it says, రెండవదిగా what association has light with darkness? చీకటితో వెలుగుతో చీకటికి ఏమి సంబంధము? We don't have any association with darkness. ఆ యొక్క వెలుగునకు చీకటితో ఎటువంటి So పొత్తు when you are లేదు. standing, నీవు నిలుచున్నప్పుడు where do you stand? ఎక్కడ నిలుచుంటున్నావు? Okay, the Bible talks of 3-4 types of standing with the Lord. దేవునితో నిలుచున్న అనే విషయమై 3-4 చోట్ల వ్రాయబడి ఉంటుంది. When a person who is pulled out by the precious hand of Lord from the miry clay. ఈ యొక్క జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుని హస్తం చేత లాగబడినటువంటి వ్యక్తి, Psalms chapter 40 verse 2 says, కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనంలో, He pulled me out of the miry clay ఆయన జిగటగల దొంగ and He ఊబిలో లేపి established my going. నా యొక్క నడకలను స్థిరపరిచి He made me stand on the rock of Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువు అనే బండ మీద నన్ను నిలువబెట్టాడు. Okay, so if you want to stand strongly for the Lord, ప్రభు కొరకు స్థిరముగా నీవు నిలవబడవలని కోరినట్లయితే your foundation has to be Lord Jesus Christ. నీ యొక్క పునాది యేసు క్రీస్తు ప్రభువా ఉండాలి. Okay, He brought me to the rock and He established me on the rock. ఆయన నన్ను Chapter 40 verse 22. 4వ అధ్యాయం కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము verse 2. 2వ వచనంలో, Yeah. ఆ నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. He has made me strong now. ఇప్పుడు నన్ను బలపరచడాయన. Okay, when we talk of standing, ఈ నిలుచుట గురించి మాట్లాడినప్పుడు God always keeps on blessing us. దేవుడు మనల్ని ఆశీర్వదించుతూనే ఉంటాడు. If you read in Exodus 14:14, నిర్గమకాండం 14:14 it చదివినట్టు says, stand still before the Lord. దేవుని ఎదుట మౌనంగా ఊరక నిలిచి Just stand still before the Lord ఊరక and see how your enemy gets defeated. ఏ రీతిగా శత్రువు ఓడిపోబడతాడో చూడమంటున్నాడు. Be still, because God is a great God మన దేవుడు గొప్ప దేవుడు కనుక నీవు మౌనముగా and He will do wonderful things. అద్భుతమైన కార్యాలు Stand in the presence of the Lord all the time. ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో నిల్చుండు. Okay, in the Bible it talks about 3-4 things. 3-4 విషయాలు బైబిల్లో Okay, firstly it says, మొట్టమొదటిగా for what all should you take a stand? దేని కొరకు నీవు నిలవాలి. Stand also means మరి నిల్చుడు అంటే taking a very strong decision. మరి దృఢమైన తీర్మానం చేయట. How strong are you when you come to the battle with Satan? సాతానుతో యుద్ధం చేసినప్పుడు నువ్వు ఎంత బలమైన వ్యక్తిగా ఉంటున్నావు. See, Satan will keep tempting you. సాతాను నిన్ను శోధిస్తూనే ఉంటాడు. Sometimes by telling lies or doing something or the other. ఒకసారి అబద్ధం చెప్పడం లేక ఏదైనా కార్యంలో నీవు శోధిస్తుంటాడు. Remember, he is only after the children of God. జ్ఞాపకం ఉంచుకోండి, సాతానుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క బిడ్డల వెంటనే ఉంటాడు. So Satan will keep on tempting you with something or the other. దేనితోనైనా సాతాను నిన్ను He శోధిస్తూనే came to the Lord Jesus Christ in chapter 4 of Matthew. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు God is very hungry. దేవుడు యేసు ప్రభువు ఎంతో ఆకలితో He says, now command and make this as bread. నీవు రొట్టె మరి యొక్క ఆజ్ఞాపించి రాళ్ళను రొట్టెగా చేయమని Okay, he was tempting the Lord himself. యేసు ప్రభువు వారిని శోధించాడు. So who are you and me? నీవు నేను మరి సాతాను ఎంతటి వారు? He will come to us also. మన ఇద్దరు కూడా వస్తాడు. But then if you want to if you are standing firm on the
rock of Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద నువ్వు స్థిరముగా and you నిల్చున్నట్లయితే take a stand not to do evil. అయితే చెడు చేయకుండా నీవు తీర్మానం చేసి Ephesians 6:11 says, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ stand firm against the devil సాతానుకు విరోధముగా నిల్చుండవలని whenever he tempts you. సాతాను నేను ఎప్పుడు శోధించిన Whenever he brings something wrong inside you. నీలో ఏదైనా తప్పిదము మరి అపవిత్రత తెచ్చినప్పుడు. See, in the life of Joseph, యోసేపు జీవితంలో now he was in Potiphar's house. పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. Now he has got a wife. ఇప్పుడు Potiphar has got a wife. పోతీఫర్ భార్య ఉంటుంది. Wife is attracted towards Joseph. ఆ యొక్క పోతీఫర్ భార్య మరి యోసేపు వైపు ఆకర్షించబడింది. Certainly Joseph must have been a very handsome boy. మరి ఖచ్చితంగా యోసేపు ఎంతో సుందరుడిగా ఉంటున్నాడు. And he must be very, very well mannered, very well behaved. ఎంతో చక్కగా ప్రవర్తన కలిగిన వాడు, ఎంతో గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తిగా ఉంటాడు. Because he is afraid of God. ఎందుకంటే దేవునికి భయపడిన వ్యక్తి. So okay, she comes and tempts him. అప్పుడు పోతీఫర్ భార్య వచ్చి మరి యోసేపును శోధిస్తుంటుంది. It could be very easy for Joseph to fall. అది పడిపోవడానికి యోసేపుకి ఎంతో సులభంగా. Nobody is there. అక్కడ ఎవరు లేరు. All in secrecy. అంతా రహస్యంగా ఉంటుంది. Only his wife will be knowing. కేవలము పోతీఫర్ భార్యకు మాత్రమే. So he can do anything. ఆయన ఏమైనా చేయవచ్చు. But then he stood firm. అయితే ఆయన దృఢముగా నిశ్చయం చేసుకున్నాడు. The problem in the world today. లోకములో ఉన్న సమస్య. Problem with the believers today. విశ్వాసంతో ఉన్న problem with the children of God in Gilgal today. గిల్గాల్లో ఉన్న దేవుని పిల్లల యొక్క సమస్య. They don't stand firm for the Lord. ప్రభు కొరకు స్థిరముగా నిలిచి ఉండరు. They don't stand firmly against devil. సాతానుకు విరోధంగా వారు దృఢంగా నిలబడరు. Bible says stand firm against the devil. సాతానుకు విరోధంగా నీవు పోరాడమంటున్నాడు. Secondly it says రెండవదిగా in Philippians 1:27 ఫిలిప్పీయుల రాసిన పత్రిక standing firm in the spirit of God. దేవుని యొక్క ఆత్మతో నిలిచి ఉండుట. Standing firm 1:27 Philippians. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. Yes brother. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షముగా పోరాడుతూ ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున. Okay, they were all together. They all had the spirit of God in them. దేవుని ఆత్మ వారు కలిసి. What do you mean by standing firm in the spirit of God? దేవుని ఆత్మలో స్థిరంగా నిలిచి ఉండడం అర్థం ఏంటి? You take one step also, you consult God. ఒక మెట్టు ఒక అడుగును వేయాలన్నా ప్రభువుని అడగాలి. And you are thanking God all the time. ఎల్లప్పుడూ దేవునికి వందనం. That is the spirit of God. అది దేవునికి ఆత్మ. The spirit of God will tell you. దేవునికి ఆత్మ నీకు In the book of Isaiah it says, యెషయా గ్రంథంలో, if I am not wrong, it is in chapter 30. 30 అధ్యాయంలో. What does it say? Verse 22, right? If I am not wrong. You will hear a voice which will tell you. నీకు ఒక చెవిలో స్వరం వినబడుతుంది. You will hear a voice. నీకు స్వరం వినబడుతుంది అని రాయబడింది. Which will tell you. చెప్పేది ఏంటంటే which way you must go. నీవు 30వ అధ్యాయము యెషయా గ్రంథము 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. You will hear that voice. That is the spirit of God. నీ యొక్క స్వరం వింటావు, అదే దేవుని యొక్క ఆత్మ. Whether you must go to the right or left. నీవు కుడికి వెళ్ళాలన్నా ఎడమకు Or వెళ్ళాలన్నా. whether you must take a stand for this. లేక ఈ విషయంలో నువ్వు దాని కొరకు దృఢమైన Okay, are you firstly you must be filled in the spirit of God. మొట్టమొదట నీవు దేవుని ఆత్మచేత నింపబడాలి. You must ask the Lord to help you in every situation. ప్రతి పరిస్థితిలో సహాయం చేయమని దేవుని అడగవలసిన వాడు. Okay, because of the spirit of God, దేవుని ఆత్మను బట్టి Joseph was able to run away from evil things. ఆ యొక్క దుష్టత నుండి పారిపోయి ఉంటున్నాడు. That is why he could not speak against his brothers. అందుకొరకే తన సహోదరులకు విరోధంగా మాట్లాడలేక. Or he did not tell anybody that see my people have thrown me out. నా యొక్క అన్నదమ్ములు నన్ను ఈ రీతిగా గుంటలో పడవేశారని కూడా చెప్పలేక. Because he was filled in the spirit of God. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు. The spirit of God will allow you to forgive others. దేవుని ఆత్మ ఇతరులను క్షమించే రీతిగా నిన్ను తయారు చేస్తుంది. Thirdly, మూడోదిగా, if you are in the Lord, నీవు ప్రభువులో ఉంటే 1 Corinthians 1 కొరింథీ రాసిన chapter 16 16వ అధ్యాయం verse 13 says, 13వ వచనంలో stand firm in the faith of the Lord. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. Stand firm in the faith of God. విశ్వాసంలో దేవునితో నీవు కలిగిన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. Job would say, యోబు అంటాడు, I know whom I have trusted in. నేను ఎవరి నమ్మిక ఉంచానని ఎరుగుదును. I know whom I have trusted. నేను నా మరి విమోచకుని ఎరుగుదును. He is the King of Kings. ఆయన రాజులకు He is రాజు, the Lord of Lords. ప్రభులకు ప్రభు, omnipotent God. ఆయన మరి సర్వ శక్తి కలిగిన, Okay, omniscient God. ఆయన సర్వ జ్ఞానం కలిగిన వాడు. Yeah, he will stand with me. ఆయన నాతో ఉంటాడు. Do you have that faith in the Lord? అటువంటి విశ్వాసము దేవుని యందు నువ్వు కలిగి ఉన్నావా? See, at a time when the whole world is
locked in the house. ఇప్పుడు లోకమంతా కూడా ప్రతి వారు ఈ లాక్డౌన్ లో ఉండబడి Maybe you are undergoing some problems. నువ్వు సమస్యలు గుండా వెళ్తున్నావు. Okay, there is no money in your house. ఇంట్లో డబ్బు లేదు. You are not able to go for work. పనికి వెళ్ళలేక. So there is no salary. మరి జీతం లేదు. There is no food. ఆహారం లేదు. What should I do now? ఇప్పుడు ఏం చేయాలి? I have to feed these children. పిల్లలను పోషించాలి. Okay, you are running here and there. నువ్వు ఇటు అటు పరిగెత్తావు. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచుము. Why should you have faith in God? ఎందుకు దేవుని యందు? Because the Lord said, ప్రభువంటాడు, I am Jehovah Jireh. నేను యెహోవా ఈరే అంటున్నాడు. The Lord who provides. ఆయన సమకూర్చువాడు. In chapter 6 of Matthew it says, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, look at the birds of the air. ఆకాశ పక్షులను గమనించు. They don't worry for even one day. ఒక దినము కొరకైనా అవి ఏమాత్రము Because they know whom they have put their faith upon. ఎవరి మీద అవి విశ్వాసం ఉంచాయో అవి ఎరిగినవిగా ఉంటున్నాయి. They know that their Father in heaven will provide them. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తాడని అవి ఎరిగినవిగా ఉంటున్నాయి. Then it says in chapter 6, అదే 6వ అధ్యాయం, are you not more precious than the birds of the air? ఇక్కడ 6వ అధ్యాయము 26వ వచనంలో, మీరు వాటి కంటే లేక ఆకాశ పక్షుల కంటే బహు శ్రేష్ఠులు కారా? Are you not? నీవు శ్రేష్ఠులు కారా? He knows how. What is the level of your faith? నీ యొక్క విశ్వాసం యొక్క పరిమాణం లేక. You may have heard many messages on faith. ఈ విశ్వాసం గురించి అనేకమైన సందేశములను విని, little faith, అల్ప విశ్వాసం, small faith, కొంచెం విశ్వాసం, okay, strong faith, బలమైన విశ్వాసం, okay, various types of faiths are there. అనేక రకమైన విశ్వాసాలు ఉన్నాయి. Okay, so you may have heard many of them. అనేక విని ఉండవచ్చును. The thing is, విషయం ఏంటంటే, what is the level of your faith? ఈ నీ యొక్క విశ్వాస పరిమాణం లేక అంతస్తు ఏ రీతిగా The Bible says, బైబిల్ if you have faith like a mustard seed, నీవు ఈ యొక్క ఆవగించంత విశ్వాసం కలిగి ఉంటే, faith like a mustard seed, ఆవగించంత విశ్వాసం. see, God is not interested in your big faith and all. నీ యొక్క గొప్ప విశ్వాసం గురించి దేవుడు ఏమీ చూడట్లేదు. I know my Lord is there. నా దేవుడు నాడని నేనే, He is on my side. ఆయన నా పక్షంగా ఉన్నాడు. Whatever I am going to do, He is going to be with me. నేను ఏ కార్యం చేసినా నాతో కూడా తను ఉంటాడు. Stand firm in the faith of the Lord. దేవుని యొక్క విశ్వాసంలో నిలకడగా ఉండాలి. Okay, and then in Galatians chapter 5 verse 1 it says, గళితీయుల రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 5 verse 1, 5వ అధ్యాయం 1వ వచనం, stand firm in the freedom which has been given to you. నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యంలో స్థిరముగా నిలిచి ఉండాలని చెప్పాడు. Yes, many of us we come to the 5-1, brother. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాసత్వం అన్న కాడి కింద don't become a slave again of the enemy. ఈ యొక్క శత్రువులకు నీవు ఏమాత్రం దాస్యంలోనికి వెళ్ళకూడదు. How wonderful it is. ఎంత అద్భుతకరం. You have come to the Lord. నువ్వు ప్రభు You have accepted the Lord. ప్రభువును అంగీకరించావు. For some days you are walking with the Lord. కొంతకాలం దేవునితో నడిచావు. Okay, then after that you run away from God. దాని తర్వాత దేవుని ఎదురు నుండి That means what? You are running back to slavery. దాని అర్థం ఏంటంటే నువ్వు తిరిగి దాసత్వం అనే కాడి కింద same chapter, అదే అధ్యాయంలో in verse 7 it says, 7వ వచనంలో, you did run very well. నీవు బాగా పరిగెత్తుచున్నావు. What has happened to you now? ఇప్పుడుకి ఏం సమాచారం? That you have drifted away from your faith. నీవు సత్యం నుండి తొలగిపోయి ఉంటున్నావు. విశ్వాసం From the truth you have run away. నీవు సత్యం నుండి దూరంగా వెళ్ళిపోయావు. There is a freedom in the Lord. ప్రభులో స్వాతంత్ర్యం ఉన్నది. Okay, I think in the book of John it says in one place, యోహాను సువార్తలో చెప్పండి. I may be wrong. Okay, whom the Lord sets free, మరి దేవుడు ఎవరినైతే మరి స్వతంత్రులుగా he is చేశాడు, free indeed. పూర్తిగా స్వతంత్రులుగా Okay, he is totally free. Which one, brother? 8th chapter. 8th chapter of John. యోహాను సువార్త 8వ అధ్యాయం. Okay, and verse somewhere around 30 or 33. 33. వారు ఇక్కడ 32వ వచనం. Yes, అప్పుడు 32. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయరని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూ ఎరగని. Then read verse 31, brother. It says, కాబట్టి తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. the truth will set you free. సత్యము స్వతంత్రులుగా చేయను. Okay, and whom the Lord sets free, ఎవరైతే దేవుడు స్వతంత్రులుగా చేస్తారు. when I say Lord means he is the truth. ఆయనే ప్రభు అంటే ఆయన సత్యం. I am the way, the truth and the life. No. నేనే మార్గమును సత్యమును So he is the జీవమును. truth. ఆయనే So సత్యం. when you know what is salvation, రక్షణ అంటే నీవు when you know what is coming to the Lord, ప్రభు ఎదురుకు when వచ్చిన you accept that I am a sinner and confess to the Lord, నేను పాపిని అని ప్రభు ఎదుట ఒప్పుకున్న వ్యక్తిగా ఉంటే, the day you accept this, నువ్వు అంగీకరించిన you దినమున are set free. నీవు స్వతంత్రుడిగా There is no more guilt in us. నీలో మనలో ఎటువంటి There కపటం is లేదు. no more evil thoughts in us. ఇంకా చెడు తలంపులు లేవు. Now my actions itself talk about God. ఇప్పుడు నా యొక్క క్రియలే ప్రభువుని గురించి మాట్లాడేది. Everybody says, okay, this brother belongs to the Lord. ఈ యొక్క సహోదరుడు దేవునికి చెందినవాడని చెప్తాడు. Now what happens is, ఇప్పుడు జరుగుతుంది, after walking with the Lord for some time, ఇంతకాలం దేవుడితో నడిచిన తర్వాత, and then we go back
there is nothing very interesting. మరి ఆసక్తిదాయకంగా ఏమీ లేని కారణాన్ని బట్టి పక్కకు వెళ్ళిపోతాం. Oh, Lord, the world has got better things to offer. లోకము అనేక విషయాలు అందజేసేది ప్రభువా. They are giving better things, Lord. ఎంతో శ్రేష్టమైన So ఇస్తున్నారు. I want to go back. నేను వెళ్తాను. Don't go back to the slavery. ఈ యొక్క దాస్యం అనే కాడి కింద మరి చిక్కుకొనకూడదు. Do you know when Satan came to the Lord in the book of Job chapter 1, యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో మరి యోబు యొద్దకు సాతాను and వచ్చాడు. Lord is challenging Satan. అయితే దేవుడు యోబుతో మరి సాతానుతో సవాలు చేస్తున్నాడు. Okay, he says, have you seen my man called Job? యోబు అనే నా యొక్క దాసుని ఎరుగుదువా? So Satan says, సాతాను అన్నాడు, Lord, how can you do anything to him, Lord? నేను ఏ రీతిగా అతనికి కీడు చేయగలుగుతాను? Why you cannot do anything? ఎందుకు నువ్వు చేయలేవు? Lord, you have put a fence around him, Lord. ఆయన చుట్టూ నీవు కంచెని వేసావు ప్రభువా. Since you put a fence around him, ఆయన కంచె వేటును బట్టి I cannot touch him, Lord. నేను ఆయన ఏమాత్రం ముట్టను. And the Lord says, okay, I'll remove that fence. అయితే నేను కంచెను తొలగిస్తానన్నాడు. The Lord removed the fence and then he went and touched. అయితే ప్రభు కంచె తొలగించగా What does it mean? దాని అర్థం ఏంటి? That means the moment you come to the Lord, ప్రభు యొద్దకు నువ్వు రాగానే there is a fence around you now. నీ చుట్టూ కంచె That వేయబడి is the angel of the Lord. దేవుని యొక్క దూతలు దాని చుట్టూ In ఉంటాయి. chapter 91 of Psalm, I think in verse 11 or so it says, 91 కీర్తన I'll command the angels to take charge over you. నేను నిన్ను ఎత్తి పట్టుకున్నట్లుగా దూతలకు ఆజ్ఞాపిస్తాను. I'll command the angels. నేను దూతలకు So ఆజ్ఞాపిస్తాను. there is a group of angels which is around you. నీ చుట్టూ దేవుని యొక్క దూతలు ఉంటున్నారు. Satan tries to attack you. సాతాను నిన్ను మరి శోధించడానికి దాడి The చేయడానికి angels are ప్రయత్నిస్తాడు. standing there. అక్కడ దేవుని యొక్క దూతలు ఉంటాయి. Okay, they have to run away from there. అయితే The evil spirits. అపవిత్రాత్మ నుండి పారిపోవాలి. But the thing is, విషయం ఏంటంటే choice in this world is mine. ఎన్నుకొనుట అనేది నాకు లేక నీకు ఇవ్వబడి ఉంటున్నది. Yes, you and me have a choice. నీకు నాకు ఒక ఎన్నుకునేటటువంటి I can jump that fence. నేను ఆ యొక్క కంచెను దాటి వెళ్ళిపోవచ్చు. I can ask the angels to depart. దేవుని మరి ఆ దూతలను వెళ్ళిపోమని I చెప్పొచ్చు. can go on my own will to the evil spirits. నా అంతటా నేనే అపవిత్రాత్మ ఎదుకు వెళ్ళగలను. I can go and smoke. నేను వెళ్ళి పొగ త్రాగలను. Okay, I can go and drink. నేను వెళ్ళి I can త్రాగలను. go and do evil things. నేను చెడుకారం I can do gambling. నేను ఈ రీతిగా మరి జూదమాట I can do on my own. The choice is mine. ఏదైనా చేయవచ్చుననేటువంటి ఆ ఎంపిక నాకు ఇవ్వబడినది. Stand firm in the freedom. ఆ స్వాతంత్రంలో నిలకడగా నిలిచుండి That means freedom from sin. పాపము నుండి మరి విడుదల పొందిన Freedom from the old man. ఆ ప్రాచీన పురుషు నుండి స్వాతంత్రం పొంది, Freedom from all evil things. దుష్ట కార్యములన్నిటి నుండి స్వాతంత్రం పొంది, Because now I am free. ఇప్పుడు నేను స్వతంత్రుడిగా I ఉన్నాను. will live in the freedom of God. దేవుని యొక్క స్వాతంత్ర్యంలో నేను ఉంటాను. The Lord has given me everything. దేవుడు నాకు సమస్తం ఇచ్చాడు. Isn't it? So that is what is the meaning of standing. నాకు నిలుచుంట అనేది అర్థం అది. Okay. So we will stop here today. ఇది ఉన్నది What is everyone is okay, no? Yeah. We'll stop here today. ఇది ఉన్న ఇక్కడికి ముగిస్తాం. Next week again we'll continue on Joseph. మరుసటి వారం కూడా యోసేపు గురించి మనము కొనసాగిస్తాం. Okay, in 1:1 of Psalm, కీర్తనలు మొదటి అధ్యాయం there are three things, no? అక్కడ మూడు విషయాలు ఉన్నాయి. He's walking, నడుచుట, he's standing, నిలుచుట, he's sitting. తర్వాత కూర్చుండుట. In verse 2 it says, రెండవ వచనంలో in his law doth he meditate day and night. ఇక్కడ His దివారాత్రము delight. యెహోవా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము ధ్యానించువాడనిడు. So there is delight there. అక్కడ ఆనందం ఉంటున్నది. Okay, and there is meditation there. అక్కడ ధ్యానం ఉంటున్నది. Okay, day and night is there. So అక్కడ దివారాత్రం ఉంది. this is what Joseph was doing. That is why he was a prosperous man. యోసేపు దీన్ని చేస్తూ వచ్చాడు. అందరికీ అతను వర్ధిల్లేవాడుగా ఉన్నాడు. See in 39:3 it says of Genesis. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనంలో The Potiphar is telling, పోతిఫరు అంటున్నాడు, everything that this man is doing, Lord is blessing the work of his hand. తన చేతి పని అంతా ఇక్కడ యెహోవా అతనికి తోడై ఉన్నాననియు అతడు చేసినంతయు అతని చేతిలో సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు, Wherever he puts his hand, ఆయన చేయి ఎక్కడ ఉంచిన, wherever he puts his hand, ఆయన ఎక్కడ he చేయి is a blessed man. ఆశీర్వదింపబడిన వ్యక్తి. How come your hand is blessed and my hand is blessed? ఏ రీతిగా నీ చెయ్యి నా చెయ్యి ఆశీర్వదింపబడే Do చెయ్యిగా you know the Lord spilled blood from 7 places in his body? The Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు he spilled blood from 7 places in his body. తన శరీరం నుండి 7 స్థలం నుండి రక్తం కార్చాడు. Okay, firstly in the garden of Gethsemane, గెత్సెమనే తోటలో he was praying ఆయన ప్రార్థించినప్పుడు with lot of strength for the saving of the world. లోక రక్షణ కొరకు ఎంతో వేదనతో తాను ప్రార్థించుతున్నప్పుడు It says his blood, his sweat became blood drops. ఆయన యొక్క చెమట రక్తముగా మారినది. So from whole body blood is falling. ఆ యొక్క శరీరం అంతటిగా రక్తం కారుతుంటుంది.
bless the ground in which we are living today. ఈ దినమున మనం నివసించిన దేశమును ఆశీర్వదించుటకు. Secondly, రెండోది they put a crown of thorns. ఆయనకు ముళ్ళ కిరీటము. Okay, so everything has got a meaning. ప్రతి దానికి ఒక అర్థం. Some of the time we will see. ఇంకా కొంత సమయం తర్వాత Okay, చూస్తాం. to wipe away all evil thoughts from your mind, he's shed blood from his head. తన నీ యొక్క చెడు తలంపు నుండి నా చెడు తలంపు నుండి తొలగించుటకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. To make you beautiful, నిన్ను సౌందర్యవంతులుగా చేయటం. okay, they pulled out his beard from his face. ఆయన యొక్క మరి చెంప నుండి మరి వెంట్రుకలు గడ్డం. That is number 3. అది మూడో విషయం. Number 4, నాలుగోది, to keep you in good health and strength all the time. ఎల్లప్పుడూ నిన్ను ఆరోగ్యవంతులుగా మరి ఉంచవాలని. From your birth till your death. నీ యొక్క పుట్టుక నుండి నీ మరణం వరకు. God doesn't want you and me to be sick at all. నీవు నేను రోగగ్రస్తులు ఉండటం ఆయనకి ఇష్టం లేదు. By your stripes we are healed, the Bible says. బైబిల్ సెలవిస్తుంది మీ యొక్క ఆయన గాయముల చేత, ఆయన కొట్టబడిన గాయముల Was చేత. gouged at the back. Number 4. నాలుగోదిగా ఆయన వీపు మీద కొరడాలతో కొట్టారు. Number 5, ఐదోది, to bless the work of your hand. నీ చేతిని ఆయన పనిని దీవించటకు. His hand was nailed on the cross. ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. When it was nailed, blood came out from there. అక్కడ మేకులు కొట్టినప్పుడు రక్తం కారింది. To make you stand firm in the Lord. ప్రభులో నీవు నిలకడగా నిలిచే నిమిత్తం చేయడం. Number 6, ఆరోదిగా his leg was also nailed, ఆయన కాళ్ళకు కూడా మేకులు కొట్టబడ్డాయి. so that he can be firm on the cross. ఆ రీతిగా ఆయన శిలువలో స్థిరంగా To ఉన్నట్లుగా make you firm, నిన్ను స్థిరుడుగా to stand చేయడం. firm, స్థిరుడుగా he shed his blood నిలుపుటకు from his leg. ఆయనకు పాదముల రక్తం చిందించి Then to give you a place for consolation, నిన్ను ఆదరించే స్థలంలో నడిపించు. a place where you can have fellowship. సహవాసం కలిగి ఉండేటప్పుడు His side was pierced. ఆయన ప్రక్కన మరి పొడవబడి ఉంటుంది. Blood came out from his side. ఆయన ప్రక్క నుండి రక్తం That కారి. is number 7. అది ఏడవది. Okay, and once the blood came out from his side, ఆ యొక్క ప్రక్క నుండి రక్తం వచ్చిన తర్వాత the church came out. అప్పుడు సంఘము ఉద్భవించింది. Because from Adam's rib, ఎందుకంటే ఆదాము యొక్క ఎముకలో నుండి Eve was made out. హవ్వ చేయబడింది. From Jesus' rib, యేసు క్రీస్తు వారి his bride was pulled out. తన యొక్క వధువు బయటకు వచ్చింది. Who is his bride? ఈ యొక్క వధువు ఎవరు? The bride is the church of God. ఈ యొక్క వధువు అంటే క్రీస్తు సంఘం. You and me are his bride. నీవు నేను ఆయనకు వధువుగా ఉంటున్నాం. So to bless your hand, నీ చేతిని దీవించడం. wherever you go, నీవెక్కడికి వెళ్ళినా, whatever you're doing, నీవేమి చేసినా, whether you're cooking at home, నీ ఇంటి దగ్గర వంట or చేసి, drafting some letter in an office, నీ కార్యాలయంలో ఏదైనా ఉత్తరం తయారు చేసి, or doing some lathe work in a machine shop, లేక నువ్వు మెషిన్ షాప్ లో ఏదైనా లేత పని చేస్తావు, okay, whatever work you're doing, or studying in the school, లేక నువ్వు స్కూల్లో or చదువుతున్నావు, college, కాలేజ్ కానీ, wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నా, appearing for an interview, మరి ఇంటర్వ్యూ కొరకు సిద్ధపడుతున్నప్పుడు the Lord has blessed you in every place. ప్రతి స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. That is what is called as prosperity. అదే మరి వర్ధిల్లుట అంటే అర్థం అంటే. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we thank you for this wonderful message given to us this evening, Lord. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీరు మాకు ఇచ్చిన అద్భుతకరమైన సందేశాన్ని బట్టి వందనాలు Talking తెలుసు. about Joseph, loving Savior. ప్రభువా ప్రేమగల రక్షక యోసేపుని గురించి మాతో A మాట్లాడారు. man who was filled with the Spirit of God. దేవునికి ఆత్మచేత నింపబడిన A వ్యక్తి, man who walked with God. దేవునితో నడిచిన వ్యక్తి, A man who stood with God దేవునితో నిలబడిన వ్యక్తి, very firmly, Lord. ఎంతో స్థిరంగా నిలిచిన వ్యక్తి. That is why he was a prosperous man. అందుకొరకే అతను ఎంతో వర్ధిల్లే వ్యక్తిగా ఉన్నాడు. Potiphar gives a testimony of this man, Lord. ఈ వ్యక్తి గురించి పోతీఫరు సాక్ష్యం ఇస్తున్నాడు. That he was prospering. అతను వర్ధిల్లుతూ వచ్చాడు. Father, make us prosperous. తండ్రి మమ్మను వర్ధిల్లు చేయండి. Thank you for your wonderful verse and encouraging word. ప్రభువా మమ్మను ప్రోత్సాహపరిచే అద్భుతమైన మీ యొక్క వాక్యం నుండి వందనం చెల్లిస్తున్నాం. Each one of us who are hearing may be prosperous. ప్రభా ఇక్కడ వినుచున్న ప్రేక్షకులు మేము ప్రభా ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లేవారు. Wherever we go, Lord, ప్రభా మేము ఎక్కడికి వెళ్ళి help us to be humble. మేము దీనులుగా ఉండటకు సహాయం Help us చేయండి. to be faithful. నమ్మకస్తులుగా ఉండటకు సహాయం Help us to చేయండి. be loyal unto thee, Lord. ప్రభా మరి నిజాయితీపరులుగా ఉండటకు సహాయం చేయండి. Let us not run away from you. ప్రభా మీ నుండి పారిపోకుండా For some ఉండుట. time we are walking with you, Lord. కొంత సమయం మీతో నడిచాం. But after some time we run away into the world. ప్రభా లోకంలో వెళ్ళే వారంగా ఉన్నాం. Let us not be like that. ఆ రీతిగా ఉండకుండా But Lord, help us to be firm in the Lord. ప్రభా ప్రభులో నిలకడగా ఉండటకు Firm against evil. ఆ దుష్టత్వమునకు విరోధంగా నిలిచి ఉండటకు సహాయం చేయండి. Firm against devil. ఆ సాతానుకు విరోధంగా పోరాటకు స్థిరంగా ఉండటకు సహాయం Firm చేయండి. standing in the freedom of God. దేవుడిచ్చిన స్వాతంత్రంలో స్వేచ్ఛలో నిలకడగా ఉండటకు సహాయం Thank you, చేయండి. Lord, for speaking to us. తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనం. Praise your wonderful name for your word itself. ప్రభా మీ వాక్యం కొరకే మీకు అద్భుతమైన నామమునకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. Thank you for this time. ఈ సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. Send us with thy blessings, Lord. మీ యొక్క ఆశీర్వాదం చేత మనకు పంపించండి. As we pray with thanksgiving in Jesus' precious name. వందనం స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the fellowship of the Father, communion of the Holy Spirit be with each one of us
now and forevermore. Amen. Praise the Lord. అందరికి ప్రైజ్ లార్డ్. దయచేసి ఈ యొక్క ఆన్లైన్ మాధ్యమం కొరకు ప్రార్థించండి. మీరు మీ స్నేహితులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చూడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ వందనములు. వారిని దేవుడు సింహాసనము పైన, వారిని దేవుడు సింహాసనము పైన కూర్చున్నబెట్టి జీవ మకుటమిచ్చును, కూర్చున్నబెట్టి జీవ మకుటమిచ్చును. వారసులై నిత్యముగా జీవింతురు, వారసులై నిత్యముగా జీవింతురు. జయము పొందుమని యేసు చెప్పెను, జయము పొందుమని యేసు చెప్పెను. జయించు వారి శ్వాస పొందెదరు, జయించు వారి శ్వాస పొందెదరు. జయము పొందుమని యేసు చెప్పెను, జయము పొందుమని యేసు చెప్పెను. ఇది కొద్దిగా లోలో తీసుకోవాలి.